గోరింటాకు రాత్రంతా ఉంచినా సరే ఎర్రగా పండట్లేదు, లైట్ ఆరెంజ్ కలర్‌లో పండుతుందని బాధపడుతున్నట్టయితే ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది. ఆకు అందుబాటుగా లేని వారికి పొడితో కూడా చూయించండి అని చెప్పి అడుగుతున్నారు కదండీ. సో, గోరింటాకు పౌడర్ తోటి ఈజీగా, అది కూడా వెల్లుల్లితోటి గోరింటాకు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది. ఇది వచ్చేసి దాదాపుగా 10 రోజుల వరకు అస్సలు పోదండి. ఇది హెయిర్ ప్యాక్ కూడా వేసుకోవచ్చండి. 2 ఇన్ 1 అనమాట. హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా గోరింటాకు కూడా పెట్టుకోవచ్చు. ఇక వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మనకు తెలిసినటువంటి గురూజీ అండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఎంతో శక్తివంతమైనటువంటి అమ్మవారు శ్రీ వారాహిదేవి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. వీరి ఫోన్ నెంబర్ వచ్చేసి 9908933760 అండి. ఏంటంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే పరిష్కారం అందిస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, అలాగే స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చేయబడునండి. అలాగే మీ మీద, మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగాలు జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా కేవలం స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. గోరింటాకు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలండి. సో నేనైతే 2 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేస్తున్నా. ఇక ఇందులోనే టీ పౌడర్ తీసుకోవాలి. చాలా ఎర్రగా పడుతుంది, ఏ బ్రాండ్ టీ పౌడర్ యూస్ చేస్తున్నారు అంటున్నారు కదండి. పలానా బ్రాండ్ అనేం లేదండి, మీకు ఏ టీ పౌడర్ అందుబాటుగా ఉంటే ఆ టీ పౌడర్ని యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఇందులోనే లవంగాలు తీసుకోవాలండి. లవంగాలు అనేది గోరింటాకు ఎర్రగా పండడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కొద్దిగా లవంగాలు తీసుకోండి. ఒక 7 నుంచి 8 లవంగాలు తీసుకోండి, సరిపోతాయి. ఇక ఒక స్టీల్ గిన్నెలోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. సో ఈ విధంగా గిన్నెలో వేసుకున్న తర్వాత ఇక స్టవ్ మీద పెట్టుకోవాలండి. అలాగని ఇన్స్టెంట్ మెహందీ కాదండి. సో ఇది వచ్చేసి న్యాచురల్గా గోరింటాకే. హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, మనం చేతికి గోరింటాకు పెట్టుకోవచ్చండి. ఇక 1 నిమిషం పాటు ఈ విధంగా హీట్ అవ్వనివ్వాలి. సో ఈ విధంగా పొగ వస్తున్నప్పుడు ఇందులోనే కాసిన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. స్టవ్ మీద పెట్టగానే వాటర్ అనేది యాడ్ చేయొద్దు. గిన్నె మాడుతుందేమో అనుకోదండి, ఈజీగా వాష్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కొద్దిసేపు హీట్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకోండి. సో ఈ కన్సిస్టెన్సీ అనేది కాస్త డికాప్షన్ లాగా వస్తుందండి. ఈ విధంగా అంతా మెల్ట్ అయ్యే వరకు కాసేపు బాగా మరగనివ్వాలి. టీకి డికాప్షన్ ఏ విధంగా అయితే మరగనిస్తామో ఆ విధంగా మరగనివ్వాలండి. రాత్రంతా గోరింటాకు ఉంచనవసరం లేదండి. వితిన్ మినిట్స్లోనే గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండుతుంది. సో అలాగే చిన్నపిల్లలు ఏంటంటే ఎక్కువ సమయం ఉంచుకోలేరు కదా, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఈ గోరింటాకులో మనం ఎలాంటి కెమికల్స్ని మిక్స్ చేయట్లేదు. 100% ప్యూర్ న్యాచురల్ ఆర్గానిక్ మెహందీ అండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి తయారు చేసుకున్నామంటే 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎలా స్టోర్ చేసుకోవాలన్నది కూడా చూపిస్తా చూడండి. ఈ విధంగా డికాప్షన్ లాగా బాగా మరగనివ్వాలండి. సో ఈ విధంగా పొంగులాగా రావాలి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా కొన్ని వందల రకాల గోరింటాకు వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఆల్రెడీ మన ఛానల్లో చాలా మెహందీ వీడియోస్ ఉన్నాయండి. చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మన ఛానల్లో ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి, న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్నీ కూడా ఉంటాయి. హెయిర్ గ్రోత్ గురించి, బ్యూటీ టిప్స్ అన్నీ ఉంటాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో ఈ విధంగా మరిగించిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. సో ఈ విధంగా చిక్కగా రావాలండి. సో చూస్తున్నారు కదా, వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయొద్దు. ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి. ఇక పూర్తిగా చల్లారింది చూడండి. ఇక టీ స్ట్రైనర్ తోటి వడగట్టుకోవాలి. చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. సో ఈ విధంగా డికాప్షన్ని వడగట్టుకోవాలి. ఇక ఇది వచ్చేసి నేను ఇంట్లో తయారు చేసినటువంటి గోరింటాకు పొడి అండి. గోరింటాకును ఎండబెట్టి పౌడర్ చేసినటువంటి గోరింటాకు. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వారికి అయితే తెలిసే ఉంటుంది ఈ గోరింటాకు పొడి నేను ఎలా తయారు చేశాను అని చెప్పేసి. సో గోరింటాకు పొడి ఎలా తయారు చేయాలనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో కొన్నటువంటి గోరింటాకు పొడి అయితే చాలా స్మూత్గా ఉంటుందండి. ఇది నేను ఇంట్లో తయారు చేశాను కాబట్టి కాస్త బరగ్గా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదండి. సో ఇక డికాప్షన్లోకి కొద్దిగా చూసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. స్మూత్గా ఉండాలన్నమాట, అంటే ఉండలేమీ లేకుండా, బబుల్స్ ఏమీ లేకుండా బాగా స్మూత్గా ఉండేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇక గోరింటాకు ఎర్రగా పండడానికి ఇది ఒక సీక్రెట్ అండి, అదేనండి వెల్లుల్లి.
వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి. కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వీటికి ఉన్నటువంటి పొట్టంతా తీసేయాలి. సో పొట్టుతోటి కూడా మనం తురిమామంటే ఈజీగానే మనకు వచ్చేస్తుందండి. కానీ నేను లైట్గా ఈ విధంగా పొట్టు అనేది తీసి తురుముతున్నా. చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి గార్లిక్ని యాడ్ చేయడం వల్ల. అలాగే గోరింటాకు ఎర్రగా పండడం కోసం, అది డార్క్ షేడ్లోకి రావడం కోసం కూడా నేను కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. చాలామంది టిప్స్ కూడా చెప్పండి అంటున్నారు కదా. సో ఈ విధంగా తురిమేసుకోండి. మనకు సమయం ఉందనుకున్నప్పుడు ఈ విధంగా గోరింటాకును తయారు చేసి 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు అయితే సరిపోతాయండి. ఇందులో నుంచి రసం అనేది ఎక్కువగా రాదు. 2-3 చుక్కలు వస్తుందండి, సరిపోతుందండి. మనకు జస్ట్ కొన్ని డ్రాప్స్ అయితే రసం సరిపోతుంది. సో ఈ విధంగా ఒక క్లాత్లోకి వేసి గట్టిగా పిండేశారంటే రసం అనేది వస్తుంది చూడండి. ఈ విధంగా కొన్ని డ్రాప్స్ వస్తుంది, సరిపోతుందండి. వెల్లుల్లి అనేది గోరింటాకు ఎర్రగా పండడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం చేతికి పెట్టుకున్న రోజు రెడ్గా ఉంటుంది, మరుసటి రోజుకి డార్క్ కలర్లోకి టర్న్ అవుతుందండి. అది కూడా నేను చూపిస్తా ఒక క్లిప్ అనేది. సో ఇక వెల్లుల్లి రసం కూడా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఇందులోనే యూకలిప్టస్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని సరిపోతుంది. మెడికల్ స్టోర్లో దొరుకుతుందండి. యూకలిప్టస్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల గోరింటాకు అనేది చాలా ఫాస్ట్గా ఎర్రగా పండుతుందండి. ఇది మనకు దొరకదు అనేది ఏం లేదండి. చిన్న చిన్న మెడికల్ స్టోర్స్లో కూడా అందుబాటుగా ఉంటుంది. యూకలిప్టస్ ఆయిల్ అంటే ఇస్తారు, చిన్న చిన్న బాటిల్స్ లాగా దొరుకుతుంది. 1 స్పూన్ వరకు వేయండి. నేను జస్ట్ ఒకసారి స్పూన్ తోటి అట్లా టచ్ చేసి చూపిస్తా చూడండి ఎంత ఎర్రగా పండుతుంది అని చెప్పేసి. సో చూస్తున్నారు కదండి, జస్ట్ అలా అలా అంటూ ఉండగానే గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండుతుంది. ఇక ఇవాల్టి వీడియోలో అయితే నేను డిజైన్ అయితే వేయట్లేదండి, సింపుల్గా చందమామలు వేస్తున్నా. చాలామంది డిజైన్స్ బాగున్నాయి, ఇంకా డిజైన్స్ చూపించండి అంటున్నారు కదండి. డెఫినెట్గా డిజైన్స్ అనేవి చూపిస్తా. సో అప్పుడప్పుడు మనకు సమయం లేనప్పుడు ఈ విధంగా చందమామలు కూడా పెట్టుకుంటూ ఉంటాం కదండి. చందమామలు కూడా చూడడానికి చాలా ట్రెడిషనల్గా, లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. చందమామలు అయితే 2 చేతులకు ఈజీగా మనమే పెట్టేసుకోవచ్చు. డిజైన్స్ రాని వాళ్ళు కూడా ఈ విధంగా చందమామలు అనేవి ఈజీగా పెట్టుకోవచ్చండి. డిజైన్స్ కూడా చూపిస్తానండి. సో ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పటికీ మీరు ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. మీకు ఉపయోగపడేటువంటి వీడియోతో ప్రతిరోజు ఒక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. సో ఈ విధంగా ఫింగర్స్కి కూడా షేడ్ ఇచ్చేసాను అనమాట. గోర్లకు కూడా పండుతుందండి. గోర్లకు పండదా అని అడుగుతున్నారు. సో డెఫినెట్గా గోర్లకు కూడా పండుతుంది, నెయిల్స్కి కూడా పండుతుంది. నెయిల్స్కి కూడా పెట్టుకోండి. నేను నెయిల్ పాలిష్ ఉంది కదా అని చెప్పి నేను నెయిల్ పెట్టట్లేదండి. మీరు కావాలంటే నెయిల్స్కు కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా. సో చాలామందికి ఏంటంటే ఎక్కువ ఎర్రగా పండదు. ఈ విధంగా ట్రై చేయండి, ఎర్రగా పండుతుంది ఖచ్చితంగా. సో ఈ పౌడర్ అయితే నేను ఇంట్లో తయారు చేసింది. కావాలంటే హెన్నా పౌడర్ని నేను మన ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తా, మీరు తీసుకోండి, ఓకేనా. ఇది వచ్చేసి నేను ఇమ్మీడియట్గానే వాష్ చేస్తున్నానండి. ఎక్కువ సమయం ఉంచుకోవట్లేదు, జస్ట్ ఒక 10 minutes ఉంచుతున్నా. 10 minutes తర్వాత ఈ విధంగా లైట్గా డ్రై అయినట్లుగా ఉంటుంది కదండి. ఇక వాష్ చేస్తా చూడండి. ఇది వాష్ చేసినప్పుడు ఏ కలర్ ఉంది, మరుసటి రోజుకి ఏ కలర్ ఉంది అన్నది కూడా చూపిస్తా, ఓకేనా. ఇది వాష్ చేసినప్పుడు వచ్చేసి మనకు రెడ్ కలర్లో ఉంటుందండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉంటుంది. మరుసటి రోజుకి పూర్తిగా డార్క్ షేడ్లోకి టర్న్ అవుతుంది, చాలా బాగుంటుందండి. అంటే బ్రౌన్ కలర్ అంటారు కదండి, నశ్యం కలర్లో డార్క్ షేడ్లో ఇష్టపడతారు కదండి చాలామంది, డార్క్ షేడ్లోకి టర్న్ అవుతుంది. ఇక ఇది ఎన్ని రోజులు ఉంటుంది అని అంటే దాదాపుగా 10 days వరకు అస్సలు పోదండి. ఇక గోరింటాకును వాష్ చేసిన తర్వాత కొద్దిగా కోకోనట్ ఆయిల్ని అప్లై చేయడం వల్ల ఏంటంటే లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. గోరింటాకు అనేది డార్క్ కలర్లోకి టర్న్ అవుతుంది, అదేవిధంగా ఎక్కువ రోజుల వరకు అస్సలు పోదండి. చాలామంది బ్లాక్ కలర్ గోరింటాకు కూడా చూపించండి అంటున్నారు. మన ఛానల్లో ఉందండి బ్లాక్ కలర్ కోన్ ఎలా తయారు చేసుకోవాలన్నది కూడా, అది కూడా చూసేయండి. సో వాష్ చేసినప్పుడు ఈ విధంగా ఉంది కదండి, ఇది మరుసటి రోజుకి డార్క్ కలర్లోకి టర్న్ అవుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచి రంగులో పండుతుంది. సో చూస్తున్నారు కదండి, ఇది నెయిల్స్కి కూడా చాలా అంటే చాలా బాగా పండుతుంది. ఎక్కువ సమయం శ్రమపడని అవసరం లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక తడి మొత్తం తుడిచిన తర్వాత జస్ట్ కొన్ని డ్రాప్స్ అనేది కోకోనట్ ఆయిల్ ఈ విధంగా హ్యాండ్ మొత్తం అప్లై చేసేయండి. మరుసటి రోజుకి చాలా మంచి కలర్లోకి టర్న్ అవుతుందండి, అంటే ఇంకా డార్క్ షేడ్లోకి టర్న్ అవుతుంది. అంతేకాకుండా ఎక్కువ రోజుల పాటు అసలు పోదనమాట ఈ విధంగా కోకోనట్ ఆయిల్ని అప్లై చేయడం వల్ల. సో తడి మొత్తం తుడిచిన తర్వాత అప్లై చేసుకోండి. ఇక మరుసటి రోజుకి ఎలా టర్న్ అయింది డార్క్ షేడ్లోకి అనేది చూసేయండి. సో చూస్తున్నారు కదండి, ఇంకా డార్క్ షేడ్లోకి టర్న్ అయింది. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.